ఒక గ్రామంలో పచ్చని పొలాల మధ్య ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. అది బలమైన చెట్టు, లోతైన వేర్లు మరియు పెద్ద పెద్ద కొమ్మలతో ఉండేది. దాని దగ్గర వచ్చిన వారికి తీయని పండ్లను అందించేది. ఆ చెట్టు చుట్టూ వచ్చిన వారికి చల్లని నీడనిచ్చేది. ఒకరోజు మురళి అనే చిన్న బాలుడు ఆ పొలంలోకి అడుగుపెట్టాడు. అతనికి ఒంటరితనం అనిపించేది. అందరితో దూరంగా ఉన్నట్లు అనిపించేది. చెట్టు చల్లని నీడని చూసి అక్కడికి వెళ్ళాడు. అప్పుడు చెట్టు, "హలో చిన్నోడా" అని అంది. "నువ్వు మాట్లాడగలవా?" అని మురళి ఆశ్చర్యంతో అడిగాడు. చెట్టు నవ్వి, "నేను ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఎన్నో కథలు విన్నాను. ఎన్నో జీవితాలను చూశాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని అడిగింది. మురళి దీర్ఘ శ్వాస తీసుకొని, "నేను ఒంటరిగా ఉంటున్నాను. నాకు ఆడుకోవడానికి స్నేహితులు లేరు. మాట్లాడడానికి ఎవరూ లేరు" అన్నాడు. "నువ్వు నా స్నేహితుడిగా ఉండవచ్చు" అని చెట్టు చెప్పింది. ఆ రోజు నుంచి మురళి ప్రతిరోజు చెట్టు దగ్గరికి వచ్చేవాడు. చెట్టు కింద ఆడేవాడు. దాని కొమ్మలపై ఎక్కేవాడు. తన కలలు, ఆలోచనలు చెట్టుతో పంచుకునేవాడు. చెట్టు ప్రేమతో అతనికి తీయని పండ్లను ఇస్తూ ఉండేది. సంవత్సరాలు గడిచాయి. మురళి పెద్దవాడయ్యాడు. చెట్టు దగ్గరకు తక్కువగా రావడం ప్రారంభించాడు. ఒకరోజు మురళి చెట్టు దగ్గరకు తిరిగి వచ్చి దుఃఖంగా కూర్చున్నాడు. "ఏమైంది మురళి?" అని చెట్టు అడిగింది. "నేను ఒక వ్యాపారం ప్రారంభించాలి, కానీ నాకు డబ్బు కావాలి" అని మురళి చెప్పాడు. చెట్టు కొంతసేపు ఆలోచించి, "నా పండ్లను తీసుకొని వాటిని అమ్ముకో. ఆ డబ్బుతో నీ కలలు నెరవేర్చుకో" అని చెప్పింది. మురళి కొంచెం ఆలోచించాడు, కానీ చివరికి చెట్టు చెప్పినట్లే చేశాడు. పండ్ల అమ్మకంతో వచ్చిన డబ్బుతో అతను చిన్న వ్యాపారం ప్రారంభించాడు. అతను విజయవంతమయ్యాడు, కానీ జీవితంలో అలసటలతో చెట్టును మర్చిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత మురళి తిరిగి చెట్టు దగ్గరికి వచ్చి, ఈసారి అతను తేలిపోయినట్టుగా చెట్టు కింద కూర్చున్నాడు. "నాకు అన్నీ పోయాయి. నా వ్యాపారం, నా ఇల్లు. నేను ఏం చేయాలో తెలియడం లేదు" అన్నాడు. చెట్టు ధైర్యంగా నవ్వింది. "నా కొమ్మలు నరికేసి దాని ద్వారా నువ్వు ఇల్లు కట్టుకో" అని చెప్పింది. మురళి అలాగే చేశాడు. తన అవసరాన్ని తీర్చుకోవడానికి చెట్టు కొమ్మలు నరికేసి తను ఒక ఇల్లు కట్టుకున్నాడు. అలాగే కొంతకాలం గడిచింది. చివరికి మురళి చాలా వృద్ధుడిగా మారాడు. తన చివరి దశలో చెట్టు వద్దకు వచ్చాడు. ఇప్పుడు చెట్టు కేవలం దిమ్మె మాత్రమే మిగిలింది. మురళి కన్నీరు పెట్టుకుంటూ ఇలా అన్నాడు. "నేను నీ దగ్గర చాలా తీసుకున్నాను, కానీ నేను నీకు ఏమీ తిరిగి ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు. నా దగ్గర నీకు ఇవ్వడానికి ఈ దిమ్మ మాత్రమే ఉంది. నీకు కావాలంటే దీని మీద కూర్చో" అంది. మురళి కన్నీరు పెట్టుకొని చెట్టును హత్తుకొని అక్కడే ఉండిపోయాడు.